హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడ మన దగ్గర ఒక డేటా ఉంది, ఎంప్లాయీ నేమ్, ప్లేస్, డిపార్ట్మెంట్, శాలరీ అని. ఎంప్లాయీ నేము, శాలరీ వచ్చేసరికి ఫుల్గా టైప్ చేసి ఉన్నాయి. ప్లేస్, డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా బ్లాంక్స్ ఉన్నాయంటే పైన ఏదైతే ప్లేస్ ఉందో ఆ రిమైనింగ్ సెల్స్లో అదే ప్లేస్ వస్తుంది, అంటే రిపీటెడ్ డేటా. అందుకని మనం అది టైప్ చేసుకోలేదు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో అనమాట. సో అలా మనకి డిపార్ట్మెంట్లో కూడా అలాగే ఉంది అండ్ ప్లేస్లో కూడా అలాగే ఉంది. నార్మల్గా అయితే ఏం చేస్తాము, కాపీ పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఏ సెల్లో అయితే డేటా కాపీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సెల్ మీద క్లిక్ చేసుకొని Ctrl+C అని కాపీ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం అక్కడ విజయవాడ అన్న దగ్గర Ctrl+C అన్నాము, కాపీ అని. కింద ఉన్న 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+V పేస్ట్. అలాగే మెకానికల్ సెల్ని కూడా కాపీ చేసుకోండి, కింద సెల్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+V పేస్ట్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, Ctrl+D. మీకు అక్కడ ఉన్న సెల్తో సహా రిమైనింగ్ ఖాళీ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+D అంటే ఇది కూడా ఇలా ఫిల్ అయిపోతుంది. చూడండి, ట్రిపుల్ గుంటూరు అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసాం. ఇవన్నీ కాదు, ఇంకో సింపుల్ టిప్ ఉంది, అదేంటో చూసేద్దాం. సో మీకు ఎక్కడెక్కడైతే ఖాళీ సెల్స్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సెల్స్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, నేను విజయవాడ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఈ 2 కాలమ్స్లో ఉన్న ఖాళీ సెల్స్ వరకు మొత్తం నాకు ఎక్కడ వరకు ఫిల్ చేయాలో సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+G అనే ఆప్షన్లోకి వెళ్ళండి. గోటులోని స్పెషల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ బ్లాంక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అది క్లిక్ చేయండి, ఓకే చేయండి. ఇప్పుడు బ్లాంక్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఫస్ట్ బ్లాంక్లో = పైన ఉన్నటువంటి సెల్ని రిఫరెన్స్గా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేసుకోండి. చూడండి, మనకు కావాల్సినట్టుగా డేటా చక్కగా కాపీ పేస్ట్ అయిపోయింది కదా. అయ్యండి, చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి మనకి. ఎక్సెల్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.